హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఏంటి ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? రీసెంట్ గా మా బుడ్డోడి బర్త్డే అయింది కదా, అప్పుడు మా ఇద్దరు అన్నయ్యలు వదినలు అయితే వచ్చారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరం కలిసి ఎటైనా వెళ్దామని ప్లాన్ అయితే వేసాము. అయితే మాకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళడం కంటే పిల్లలు ఇంట్రెస్ట్ గా చూసే ప్లేస్ కి వెళ్ళడం అయితే బెటర్ కదా అని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి మేమైతే ఈ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అదేంటో చూసేయండి. చూసారు కదా, మేమైతే జూ పార్క్ అయితే వచ్చాము. ఎందుకంటే పిల్లలు ఇక్కడ యానిమల్స్ అవి ఇవి చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, అసలు చాలా ఎండలు అయితే ఉన్నాయి. ఇక పిల్లలకు అయితే ఈ హ్యాట్స్ తీసుకుందామని చెప్పేసి ఇవైతే అందరికి తీసుకున్నాము. ఇక నా కోసం మా హస్బెండ్ కూడా ఒక హ్యాట్ అయితే తీసుకున్నాడు. ఈ పింక్ది నాకు బాగుందని చెప్పేసి ఇంకా నేను మా వదిన అలా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇక వద్దని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాను. ఇక ఇంటి దగ్గర నుండి ఏదైనా స్నాక్స్ తెచ్చుకుందామంటే ఇక మాకైతే టైం అయితే అసలు కుదరలేదు. ఎందుకంటే నైటే బర్త్డే పార్టీ అయింది కాబట్టి ఇక మార్నింగ్ పిల్లలతో అసలు కుదరలేదు. ఇక లేచి ఫ్రెష్ అప్ అయ్యి అందరిని రెడీ చేసుకొని రావడమే సరిపోయింది. పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా మా చిన్నోడి కోసం అయితే ఫుడ్ అయితే ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని అయితే బాక్స్ పెట్టేసుకున్నాను. అయినా మనం ఇంటి దగ్గర నుండి ఏ ఫుడ్ తెచ్చుకున్నా కూడా అక్కడ అలో అయితే చెయ్యరు. అంటే ప్యాకింగ్ కవర్ ఫుడ్ ఏదైనా కూడా అలో చెయ్యరు. ఏదైనా కూడా పేపర్ లో కట్టేసుకొని రావడం. ఎందుకంటే ఇక్కడ మనం తినేసి కవర్స్ పడేస్తే మళ్ళీ అవి గాలికి కొట్టుకొని పోయి యానిమల్స్ దగ్గరికి వెళ్తే అవి తినేస్తే మళ్ళీ వాటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా చేశారు. ఈ జూలాజికల్ పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. తిరగాలంటే మనకు చాలా శక్తి అయితే ఉండాలి. ఇక మేము వస్తూనే గేట్ దగ్గర అయితే పాప్కార్న్స్ సమోసాలు ఉంటే అక్కడే తెచ్చుకున్నాము. ఎందుకంటే లోపల ఫుడ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి. కాకపోతే మనకు లోపల కూడా ఉంటుంది అంట క్యాంటీన్ అలాంటివి. ఇక మాకు తెలియక మేము ముందే గేట్ దగ్గరనే అన్నీ కొనేసుకున్నాము. ఇక లోపలికి రాగానే ఫస్ట్ అయితే కూర్చొని అలా లైట్ గా స్నాక్స్ అయితే తింటున్నాము. అసలు లంచ్ చేసి వద్దాం అనుకున్నాం లోపలికి. కాకపోతే మళ్ళీ తిన్న తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్లలను ఎత్తుకోలేరు, ఇక మేము నడవలేము అని చెప్పేసి అలా ఎంటీ స్టమక్ తోటే అంతా తిరిగేసాము. రండి ఇక వెళ్దాం. ఇక్కడ లేకపోతే మళ్ళా అన్నయ్య వెళ్దాం పదండి. అందరిని ముందు పంపించి వెనకొచ్చే వాడే కెమెరామెన్ తెలుసా, శ్రీనివాసరావు గారు. ఎవరెవరు వీక్ష తీసుకొచ్చిందా? గ్రీనరీ అంతా బాగుంది. మా పెద్దన్నయ్య మా వదిన, ముందున్నాడు మా చిన్నయ్య మా చిన్న వదిన, వీడు మా యశ్, వాడు మా బుడ్డోడు, వాడు మా పెద్దల్లుడు, వాడు మా చిన్నల్లుడు. చూడండి ఇప్పుడు మేము రైల్వే ట్రాక్ దాటుతున్నాం. అక్కడ ట్రైన్ వస్తుంది, మాకు భయం వేస్తుంది. దాటేసాం. మా డాడీ జాగ్రత్త, ట్రైన్ వస్తుంది. ఆహా అమ్మయ్యా వచ్చేసిండు. తన సాటికి వచ్చింది. ఇప్పుడు ఇటు వచ్చేసిండు. నడుస్తుందా జగో? భలే ఉంది కదరా డాడీ. మనం ట్రైన్ లో వరంగల్ పోదాం. ఈ ట్రైన్ లో పోదామా? వరంగల్ పోదామా అంటే జూ పార్క్ పోదాం. అయ్యా భలే ఆన్సర్ ఇచ్చింది బా. ఏంటి డాడీ మీ చుట్టపల్లేనా? హైదరాబాద్ ఉన్నారు. మీ చుట్టపల్లేనా? మా డాడీ వాళ్ళ చుట్టాలంతా ఇక్కడ ఉన్నది. మా డాడీ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి వచ్చింది మెయిన్. మీ అయ్య లెక్కన ఉన్నాడు కదా డాడీ, సేమ్ మా తాత. పిచ్చావా నీకు?
అరే ఇవి భలే ఉన్నాయి అసలు. దీనికి ఎవరు ఉంది ఓయ్ పిచ్చా బాయ్. అది రెస్పాండ్ అవుతలే మంచు మూసాలే. ఈ కోతలను చూసినప్పుడల్లా మా పిల్లల్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు. అసలు మా పిల్లలు ఉన్నాక అసలు జూకి రావడం కూడా వేస్ట్. ఒక చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. అగో ఎంత పెద్దగా ఉంది ఇది. పెద్ద చేప ఉంది. ఒక ముందు ఒక చేప నేను చూపిస్తాను. ఓ బాగా ఒక 5-10 కిలోలు ఉంటుంది ఉంటది ఇక్కడ. ఏంటి వీక్ష వీక్ష కూడా మళ్ళీ చెప్తాను కదా పోయి. బాబు తీసుకోవే. అన్నం తింటావా మరి? అన్నం తింటావా మరి? అన్నం తింటావా? అలా తింటావా? తీసుకోవే తీసుకోవే. నీకు అప్ప ఎప్పుడంతా వచ్చిన ఆయన పోవడానికి ఒక్కరా ఇద్దరా 3-4 ఉంటారు. ఎవరితో పోయిందండి ఎవరితో చెప్తాను. సిగ్గుపడతాను చూడు. మనీ ప్లాంట్ చెట్టు వాళ్ళ అన్నని ఎంత బాగా వెనకేసుకొస్తుందో చెల్లెలు. అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం. అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే నాకు దారిలో అయితే పాలపింద కనిపించింది. ఒక అబ్బాయి చూడకుండా దాన్ని తొక్కబోతుంటే ఈ పాము అనేసరికి దెబ్బకు భయపడి ఒక అడుగు దునికేశాడు. నాకు తర్వాత చాలా నవ్వొచ్చింది. రామ్ చరణ్ ని చూపిస్తా చూడండి. రామ్ చరణ్ అంటే ఎవరో అనుకుంటున్నారా? చిరుత. మా అన్నయ్య రియాక్షన్ చూడండి. నిజంగా రామ్ చరణ్ అనుకున్నాడు. భలే వాకింగ్ చేస్తానే అవి. మళ్ళీ ఒకసారి చెప్పు ఏంటిదో. దొరికిన టైగర్ అంటే దొంగ అంట, దొరికిన టైగర్ అంటే దొర అంట. దొరికిన టైగర్ నేనైతే ఇక్కడ బంధించిల్లంట, దొరికిన టైగర్లేమో ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అడవిలో బతికేస్తానే అంట. చూడండి, మా అన్నయ్య కొటేషన్స్ కావాలంటే త్రివిక్రమ్ తర్వాత మా అన్నయ్యనే. ఎవరైనా డైరెక్టర్స్ ఈ వీడియో చూసేదంటే మా అన్నయ్య కాంటాక్ట్ అవుతుంది. మా అన్నయ్య కాంటాక్ట్ నెంబర్ 7416499995. చూడండి, మా అమ్మినట్టు టైగర్ తినాలంట. తినాలంట. చెప్పండి.
టైగర్ ఎంత దర్జాగా ఉంది రాయల్ గా, అందుకనే మనుషులు టైగర్లతో పోల్చుకుంటారు. నక్కలు పిచ్చి పిచ్చి చేస్తాయి కాబట్టి నక్కలతో పోల్చుకోరు. నోట్ దిస్ పాయింట్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇలాంటి డైలాగ్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయ్ టైగర్స్ కి దూరంగా ఉంటావు, నువ్వు నాకు దూరంగా పోయినావు ఎందుకు? అది మరి బాయ్ బాయ్. మా ఇంటి పక్క ముసలి లెక్కన ఉన్నావు సార్. నేను వీక్షని ఎలా ఎలా ఆలోచిస్తాను. వీళ్ళందరూ మాట్లాడి ఇచ్చేద్దాం. మౌనికో ఏడుస్తుంది ఏదో జోక్ అంటే ఏడవకూడదు. వస్తాను ఏడవకూడదు. No words. Crying is only coming. మా అన్నయ్య చూడు, ఆహా ఆ ఊహ ఎంత బాగున్నారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాకు అది కావాలి. ఇంత చాలా ఉన్నాయి అటు సైడ్. మౌనికదినా నువ్వు కూడా అడుగు అది నాకు కావాలని. ఏమంటారు వాళ్ళ రియాక్షన్ వినాలి కదా. నువ్వు నాకు అది కావాలబ్బా
ఇంటి దగ్గర రాగి జావ అయితే తీసుకొని వచ్చాను. ఇక అదే మా పిల్లలందరికీ పెట్టేశాము. ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా వీళ్ళు తినడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇక అలా తిప్పుతూ వాళ్ళని ఆడిపిస్తూ తినిపిస్తున్నాను. మా వదినలేమో మా అల్లుళ్ళకి తినిపిస్తున్నారు. ఇక ఎవరి పిల్లలకి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎందుకు కొట్టినావు? ఇట్లా అంట పొద్దు దిగుతురా అంట ఊకే మాకు కాసేపు నడిపి ఆ రోడ్డు మీద మంచిగానే ఉంది కదా. మా హస్బెండ్కి అయితే ఎత్తుకొని ఓపిక అయితే నశించిపోయింది. ఇక నేను కాసేపు అలా తీసుకున్నాను. మంచిగా పిల్లలు చూస్తారని తీసుకొని వచ్చాము, కానీ ఎత్తుకొని తిరుగుతుంటే మాకు అసలు చుక్కలు కనిపించాయి. అలా ఒకరి తర్వాత ఒకరు పిల్లల్ని షిఫ్ట్ చేసుకుంటూనే ఉన్నాము. లేకపోతే అసలు అయిపోయేది మా పని. ఇక ఫైనల్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు చూడాలి. కాళ్ళు అయితే వాసిపోయాయి నాకు. మళ్ళీ మా హస్బెండ్ తీసుకొని ఇక మళ్ళీ మా మమ్మీకి అయితే ఇచ్చేస్తున్నాడు. అలా వాడు ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి షిఫ్ట్ అవుతూనే ఉన్నాడు మా బుడ్డోడు మాత్రం. ఇలా గ్రీనరీ ఇంకా చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్ పడుతుంటే చాలా బాగా అనిపించింది. మంచిగా ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్కి పిక్స్ అయితే చాలా బాగా వస్తుండే. కాకపోతే ఇక మాకు ఓపిక లేదు, అసలు దిగలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీ వాళ్ళు అయితే మా అల్లుడికి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయారు. వాళ్ళకి బాగా నచ్చాడంట. అప్పటి నుండి వాని చుట్టే తిరుగుతున్నారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసుకున్నారు. వాడిని చాలా ముద్దాడారు చాలాసేపు. ఇక ఫైనల్ గా ఇంటికైతే వెళ్దామని చెప్పేసి ఎగ్జిట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడల్లా చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్ కనిపిస్తున్న పక్షులు చాలా బాగున్నాయి. ఆరెంజ్ ఇంకా స్కై బ్లూలో. ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే టోటల్ స్కై బ్లూలో చాలా బాగుంది అసలు. ఇంకా మేము చూసింది హాఫే, ఇంకా చాలా ఉందంట. ఇంకా స్నేక్స్, ఇంకా బటర్ఫ్లై, ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి. ఇంకా ఆ సెక్షన్స్ కి అన్నిటికైతే వెళ్ళలేదు. ఇక మాకు అప్పటికి ఓపిక అయితే లేదు. అనిపించింది పిల్లల్ని ఎత్తుకొని రావడం చాలా కష్టం అసలు. వాళ్ళ కోసం అని వచ్చాం, కానీ ఇక మాకైతే దొల తీరిపోయింది. ఇంకోసారి రావద్దురా బాబా అనుకున్నాము. ఇక ఫైనల్ గా బయటికి అయితే వచ్చేసాము. ఇక వచ్చిన తర్వాత అలా కొన్ని పిక్స్ అయితే దిగాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఇక మా హస్బెండ్ తీస్తుంటే ఇక వేరే ఒక బ్రదర్ వచ్చి మా ఫ్యామిలీ ఫోటో అయితే తీశారు. ఇక అక్కడి నుండి ఇక చాలా ఆకలిస్తుందని చెప్పేసి ఏదైనా రెస్టారెంట్ వెళ్దాం అనుకున్నాము. ఇక మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ బైక్ మీద వచ్చారు. ఇక మేమందరం మీద క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇక నేను ఎప్పటి నుండో ఈ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక మా అన్నయ్య పింక్ ఎప్పటి నుండి అడుగుతుంది కదా అని చెప్పేసి ఇక ఈ రెస్టారెంట్ అయితే తీసుకెళ్లారు. ఇక అలా ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక వెళ్ళాము. ఇక చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోజంతా చాలా అలసిపోయాము. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినేంత ఓపిక లేదు. ఇక సరే అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము. ఎప్పుడో ఒకసారి కదా అందరం కలిసి వెళ్ళేది. మేము ఆల్మోస్ట్ ఎక్కువ ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకొని తింటాము. ఇక ఇలా ఫ్యామిలీ కలిసినప్పుడు వెళ్దామని చెప్పేసి ఇక వెళ్ళాము. మేమేమో కానీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అలా ట్రైన్ తీసుకొస్తుంటే. ఇక ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.